వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. రాష్ట్రంలో గడిచిన 4 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల నదులు అలాగే వాగులు కూడా పొంగి పొరలుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుత తాజా వాతావరణ పరిస్థితి, ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం సుస్థిరంగా కొనసాగుతూ ఉంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలను వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్ నమస్తే సార్. ఈ గడిచిన వారం రోజులుగా పలు ప్రాంతాల్లో మీరు ప్రిడిక్ట్ చేసినట్టుగా వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సో ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్? నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. తదుపరి దీనికి అనుగుణంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 12 గంటల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ వాయుగుండం రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఒక ఋతుపవన ద్రోణి నల్లియా, జల్గాం, బ్రహ్మపురి, జగదల్పూర్ మీదుగా అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం మీదుగా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీనితో పాటుగా 19 డిగ్రీల అక్షాంశం వద్ద, ఉత్తర అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో మెర్జ్ అయిపోయింది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 2-3వ రోజుల్లో పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరియు భూ ఉపరితలంపై, ముఖ్యంగా కోస్తా జిల్లాలపై సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 3 రోజులు ఉంది. 4-5 రోజుల్లో అది 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరుతో పాటు యానాములలోని 1-2 చోట్ల అత్యంత భారీ అనగా 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్తో పాటుగా పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తరువాత గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు కర్నూలు, నంద్యాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అల్లూరితో పాటు ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈరోజు రేపు వీచే అవకాశం ఉంది. 3వ రోజున ఉత్తర కోస్తాలో అటువంటి పరిస్థితి ఉండటంతో పాటు దక్షిణ కోస్తాలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 4వ రోజు ఓన్లీ ఉత్తర కోస్తా ప్రాంతంలోనే 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే 4 రోజులు కూడా ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పోర్టులో ఏ ప్రమాద హెచ్చరికలు? కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముందుగా చెప్పుకున్నట్లుగానే అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో నమోదైంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా రాష్ట్రంలో మాకున్న పరిశోధనాశాలల్లో రికార్డైన రెయిన్ఫాల్ ప్రకారం 15 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేశారు. ఆయా జిల్లాలకి ఏ సూచనలు ఇస్తున్నారు, ఏ జిల్లాలు?
ముఖ్యంగా ఇందాక చెప్పుకున్న అత్యంత భారీ వర్షపాతం పడే జిల్లాలుగా ఉన్న విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల మరియు యానాముల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ పడే అవకాశాలున్న జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు, మిగిలిన జిల్లాలైన గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు కర్నూలు, నంద్యాలలో ఎల్లో అలర్టు మొదటి రోజుకు జారీ చేయడం జరిగింది. 2-3 రోజుల్లో మీకు చెప్పిన జిల్లాల్లో ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటు ఎన్టీఆర్ 2వ రోజున, 3వ రోజున ఓన్లీ అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరులో ఎల్లో అలర్టు ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్న సుస్థిర అల్పపీడనం ఏమైనా బలపడే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది? అదే కదా, రాబోయే 12 గంటల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంతే, వాయుగుండం తర్వాత అది తీరాన్ని తాకి వాయుగుండంగానే తీరాన్ని తాకే అవకాశాలు రేపు ఉదయం లోపల జరిగే అవకాశం. అంటే ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది సార్ ఓవరాల్గా భారీ నుంచి అతి భారీ వర్షాలు 3 రోజులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం వారం రోజులు కూడా కొనసాగే అవకాశం. ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి సుస్థిర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశామని, దాదాపు వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.